హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం వీక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో అన్నది మీ అందరి కోసమే. ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్ అంతా నింపేశారు మీరు మెసేజ్తో. ఏ విధంగా ఒక్కసారైనా సరే మూవింగ్ బటర్ఫ్లైని ఏ విధంగా అసెంబుల్ చేయాలో ప్లీజ్ షార్ట్ వీడియో అయినా సరే పెట్టండి, మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని ఎంతమంది మెసేజ్ చేశారు నాకు. వీలు కుదిరితే కిందన కామెంట్ చేయండి. మీరు అడిగిన వెంటనే నేను వీడియో చేయలేకపోయినందుకు మొదటగా మీ అందరికీ సారీ చెప్తున్నాను. కానీ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఫస్ట్ మనం బాక్స్ విషయంలోకి వచ్చేద్దాం. ఈ ప్రోడక్ట్ ఇలాంటి బాక్స్లో దొరుకుతుంది, చాలా కాంపాక్ట్గా. ఇందులో చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి, ఒక్కొక్కటిగా తీసి చూపిస్తున్నాను, మీరు కూడా చూడండి. ఇది మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది. వీలు కుదిరితే కిందన లింక్ ఇస్తాను, లేదు అంటే మీరే ఒక్కసారి సెర్చ్ చేసేసుకోండి. మూవింగ్ బటర్ఫ్లై అని కొడితే అదే మీకు చూపిస్తుంది. లేదు అంటే మీకు ఆరిఫ్ అని చెప్పి ఒక షాప్ ఉంటుంది, అన్ని బేకింగ్ ఐటమ్స్ అందులో దొరుకుతాయి. అక్కడ మీరు ఆఫ్లైన్లో అయినా కొనుక్కోవచ్చు, లేదు అంటే ఆన్లైన్లో అయినా కొనుక్కోవచ్చు. ఇదైతే అస్సలు ప్రమోషన్ వీడియో కాదు, నేనే కొన్నాను. ఇది నాకు ఎవరు ఇవ్వలేదు. ప్లీజ్ మీకు నచ్చితేనే మీరు అక్కడ కొనుక్కోవచ్చు, లేదు అంటే లేదు. నేనైతే ఆ షాప్లో ఎటువంటి ఐటమ్స్ అయితే కొన్నాను, ఎందుకంటే నాకు కొద్దిగా చీప్గా అనిపిస్తాయి ఆ షాప్లో ప్రోడక్ట్స్, అందుకే నేను కొన్నాను అనమాట. ఇది అవసరం కాబట్టి కొనవలసి వచ్చింది. దీని కాస్ట్ విషయంలోకి వచ్చేస్తే ఇది 1200 నుంచి ఒక్కొక్కసారి వాళ్ళు 899 కూడా అమ్మిన రోజులు ఉంటాయి. అందుకని మీరు ఆఫర్స్ అవి చూసుకొని అప్పుడు కొనుక్కోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఐటమ్స్ చూస్తున్నారు కదా, ప్లాస్టిక్తో తయారు చేసిన ఇలా వింగ్స్కి ప్రొటెక్ట్ అయ్యేటట్టు ఇలా ఇస్తున్నారు. తర్వాత అదంతా పేపర్తోనే, అంత త్వరగా చిరిగిపోయే పేపర్ కాదు, కొద్దిగా ఫ్లెక్సిబుల్గా ఉందన్నమాట. ఈరోజు వీడియోలో మీకోసం నేను రిక్వెస్ట్ చేయగా మా హస్బెండ్ చేసి చూపిస్తున్నారు, ఎందుకంటే ఇవి కొద్దిగా పని ఎక్కువే పడుతుంది, అందుకని సాయం చేయమని చెప్పి అడగడం జరిగింది. మీరు కూడా మీ హస్బెండ్స్కి అడగండి, ఈజీగా చేసేయగలరు వాళ్ళైతే. ఇక్కడ మీకు చూపుతున్నారనమాట ఆయన. నేను అదంతా వాయిస్ కట్ చేశాను. అక్కడ ఉన్న లైన్స్ ఉన్నాయి కదా, హోల్స్, వాటికి వాళ్ళు ఇచ్చిన వింగ్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టండి. ఆ తర్వాత బ్యాక్ సైడ్లో వాటిని మనం లాక్ చేయడానికంటూ ఇలా విడివిడిగా మీకు ఒక లైన్స్ లాంటివి ఇచ్చారు, దాన్ని పెట్టి లాక్ చేసేయాలి. అది చూస్తున్నారా, ఎగ్జాక్ట్గా చూడండి. ఒక్కొక్క దాన్ని మీరు లాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళ్తేనే మీకు ఆ వింగ్స్ అన్నవి చాలా పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక వింగ్ అన్నది రెడీ అయిపోయింది చూడండి. ఇలా మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను, ఎందుకంటే ఎలా పెట్టాలి అన్నది ఎగ్జాక్ట్గా తెలిస్తే చాలన్నమాట, ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో వింగ్ కూడా తయారు చేసుకుంటున్నాం. సేమ్ ఎలా చేశానో అలా చేసేసుకోండి. దీనిని మీరు మొత్తం అవుట్పుట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత చూసినప్పుడు వావ్ అని ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుంది. దీనిని కేక్స్ మీదే కాదండి, పిల్లలకి ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ వేసినప్పుడు, అంటే స్కూల్లో ఎప్పుడైనా బటర్ఫ్లై లాగా రెడీ చేయమన్నారనుకోండి, ఒక మంచి ఫ్రాక్ వేసి వాళ్ళకి బ్యాక్ సైడ్లో ఇది తగిలించేసి వదిలేశారనుకోండి, సూపర్గా ఉంటుంది. పిల్లలకి ఫస్ట్ ప్రైజ్ అన్నది కంపల్సరీ ఇస్తారు. ఎవరైనా చిన్న చిన్న కుట్టు పిల్లలు ఉన్న పేరెంట్స్ అయితే మటుకు మీరు ఈ విధంగా ట్రై చేయండి, ఎందుకంటే వాళ్ళకి చాలా అందంగా అనిపిస్తుంది అన్నమాట. నాకైతే పిల్లలకి పెట్టి ఆ విధంగా ఫొటోస్ తీయడం అంటే భలే ఇష్టం, అందుకే ఒక ఐడియా కింద చెబుతున్నాను. అంటే కేక్స్ కోసమే కాదు, ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడం అనమాట. అక్కడ నా చేత కూడా పెట్టించారు, ఎందుకంటే మీరు కూడా ఈజీగా చేయగలరు అని చెప్పి వాళ్ళకి చూపించు అని చెప్తున్నారనమాట. సో దట్ ఒక దగ్గర నేను చేశానులేండి, మీరు కూడా చేయొచ్చు ఈజీగానే. తర్వాత ఇక్కడ ఒకసారి గమనించండి, ఆ వింగ్స్కి అటాచ్గా అంటే ఎక్స్టెన్షన్గా ఇంకొకటి ప్లాస్టిక్ది కొద్దిగా పెద్దది ఇచ్చారు, దానిని మీరు ఈ విధంగా అటాచ్ చేయాలి. తర్వాత బ్యాక్ తిప్పి దానిని కూడా మనం లాక్ వేసేయాలి ఈ విధంగా, ఓకేనా. ఇలా చెయ్యకపోతే ఆ వింగ్ అన్నది ఊగేటప్పుడు దానికి ఇష్టం వచ్చినట్టు ఊగిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి, ఒక ప్రాపర్ వేలో అది వింగ్స్ అన్నవి వెళ్ళాలి అని చెప్పి ఇలా ఇచ్చారనమాట. అంటే మనకేంటంటే
చూసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది తగిలించాలి. ఓకేనా, మర్చిపోకండి. ఇప్పుడు 4 రెడీ అయిపోయాయి. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా బటర్ఫ్లై లాగా మనకు కనబడుతుంది. ఇప్పుడు దీనిని ఏం చేయాలో చూపిస్తాను చూడండి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది తీసుకోండి. ఈ లాక్లు ఎక్కడైతే వేసామో ఆ పొజిషన్ తీసుకోండి. 2 తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ రెండింటిని కలిపి జాయిన్ చేయాలి. ఓకేనా, చూడండి జాయిన్ చేయడానికి కూడా అక్కడ బాగుంది, ఈజీగానే ఇలా పెట్టేసుకోవడమే అనమాట. ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టండి. రెండో సెట్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసి ఉంచుకోండి. ఇక్కడ చూస్తుంది ఇది మోటార్, ఇది కూడా మనకు ప్యాకెట్లోనే వస్తుంది. ఇదే మెయిన్ అనమాట. దీంట్లో 4 బ్యాటరీలు పెట్టుకోవాలి. వాళ్ళు ఇవ్వరు, మనమే కొనుక్కోవాలి. ఇలా కొత్త బ్యాటరీస్ కొనుక్కొని పెట్టుకున్న తర్వాత అక్కడ బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయగానే స్టార్ట్ అవుతుంది అనమాట మీకు వింగ్స్ అన్నవి. దగ్గరగా చూడండి, అంటే మోటార్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేస్తున్నాను. అదే రెండోసారి నొక్కగానే మ్యూజిక్ ఆన్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా మనం 4 వింగ్స్ని జాయిన్ చేసేసుకున్నాం. జాయిన్ చేయడం కూడా మీకు చెప్పాను, సేమ్ ఎగ్జాక్ట్గా చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ఫ్లైని లైటింగ్లో కనబడాలి, బాగా మంచిగా కలర్ఫుల్గా కనబడాలి అనుకుంటే మటుకు వాళ్ళు ప్యాకెట్లో ఇవి కూడా ఇస్తారు. ఇవేంటంటే బటర్ఫ్లై లైటింగ్ రావడానికి అనమాట. దీనిని మీరు మొదట్లోనే మీరు ఫిక్స్ చేసుకోవచ్చు, లేదు అంటే లాస్ట్లో నేను చేస్తున్నట్టు కూడా మీరు పెట్టుకోవచ్చు. మొదట్లో ఎలా పెట్టాలి అంటే, మనం వింగ్స్కి అటాచ్ చేస్తున్నాం కదా, దాని లోపలికి మీరు గుచ్చేసుకొని అప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా చేసేసుకోవడమే, అంతే. లేదు అంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టు లాస్ట్లో ప్లాస్టర్తో కూడా అంటించవచ్చు. మొత్తం అంతా మీరు సెట్ చేసి ప్లాస్టర్ తీసుకొని ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్తో అంటించండి. అప్పుడు లుక్ అన్నది ఎక్కడ పాడవకుండా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత అక్కడ చూస్తున్నారా, మీరు అక్కడ అటాచ్ చేయాలి, అప్పుడే మీకు లైటింగ్ అన్నది వస్తుంది అనమాట. ఇప్పుడు ఆ వింగ్స్ని తీసుకువెళ్ళి ఆ మోటార్కి ఫిక్స్ చేసేయాలి. అక్కడే మీకు కనెక్టింగ్ అంటూ చిన్న చిన్న జాయింట్స్ ఉన్నాయి, ఈజీగా పెట్టేయచ్చు. ఇక్కడ మీకు చూస్తున్నప్పుడు కష్టంగా అనిపించవచ్చు, మీ అంతటి మీరు చేస్తున్నప్పుడు చాలా ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఒక 1 అవర్ అయినా పడుతుంది. ఓకేనా, ఎట్ లాస్ట్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పి ఇలా స్విచ్ ఆన్ చేశాను, అంతే. బటర్ఫ్లై చక్కగా ఫ్లై అవుతుంది. చూడండి, మీకు ఎలా అనిపించింది? నాకైతే ఆన్ చేయగానే భలే హ్యాపీగా అనిపించింది అనమాట. దీనిని మనం కేక్స్ మీద ఏ విధంగా అసెంబుల్ చేయాలి అన్న వీడియో కావాలి అనుకుంటే కిందన కామెంట్ చేయండి. నేనైతే మీకు అసెంబుల్ చేయడం చూపిస్తే సరిపోద్ది అని నేను అనుకుంటున్నాను. కాదు, మాకు ఆ వీడియో కూడా కావాలి అంటే మటుకు కామెంట్ చేయండి. నాకు టైం ఉంటే కంపల్సరీ ఆ వీడియో చేసి మీ అందరికీ చూపించడం జరుగుతుంది. నేను చూపించిన ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా అవసరం అనిపిస్తే వాళ్ళకి ఒక్కసారి షేర్ చేసి తెలియచెప్పగలరు. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.